ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రముఖ హాస్య నటులు నవ్వుల రారాజు శ్రీ ఆర్ఎస్ నంద గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని సంక్షిప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతాము. సభ అధ్యక్షుల వారికి, అదేవిధంగా సోదరులు శాంతికృష్ణ గారికి, మరి నాగరాజన్న గారికి, మా తోటి నటిమణి రాధిక గారికి, అదేవిధంగా మా చదువుల మిత్రుడైనటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా పురస్కార గ్రహీతలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శతాబ్ది. మనకు సమయం తక్కువ ముందే చెప్పింది, నేను ఎక్కువసేపు ఏం మాట్లాడా. నిజంగా కూడా నేను మాట్లాడడానికి రాలే. నాకు మంది ఎక్కువ భయం ఎక్కువ అవుతుంది నాకు. ఎవరు అంటారు అబ్బో అని, ఆయన కూడా భయం అవుతుంది అన్నట్టే. సంతోషం, ఈ నమ్ములే కావాలి, దానికోసమే నేను అట్లా చెప్పాను. మనిషి జీవితంలో అన్ని పనులు చేద్దాం. ఏదైనా ఈ సమాజానికి ముందుండి ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మీరు మార్చబడి ఇక్కడికి రావడం జరిగింది. అది మీ గొప్పతనం, మీ పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే లక్షలాది మంది ఉన్నాం, కోట్లాది మంది ఉన్నాం. కొంతమంది ఇక్కడ ఉన్నారంటే ఈ సమాజానికి మేమేమో చేయాలనేటువంటి తపన, ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు మీరు అంటారు. ఇవాళ ఏదైనా ఒక పని చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురయ్యే పరిస్థితులు అట్లా ఉంటాయి కాబట్టి. కానీ ఆ పని అంతా అయిపోయినాక ఆ ఫలితాన్ని పొందుతా చూసేదా, అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అది మనకు ప్రోత్సాహం ఇస్తుంది, ఇంకేదో చేయాలన్నటువంటి తపన మనలో కలిగిస్తుంది. ఇలా అలాంటి వ్యక్తులు మీరందరూ, మీ అందరినీ కలుసుకోవడం ఈ తెలుగు వెలుగు సాహిత్య వేదిక ద్వారా నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. మరి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, తనే రాజ్ కుమార్ గారు. నిజంగా మీకు యాక్సెప్ట్ అండి. నేను 3 రోజులకి వెళ్ళి డబ్బింగ్లో ఉన్నా, ఇప్పుడు కూడా డబ్బింగ్కి వెళ్ళి వచ్చిన. నేను వాస్తవంగా కొత్త షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, పెట్టింది నేను పోసింది రాదు. ఆ షార్ట్ ఫిల్మ్ త్వరలో మీ ముందుకు రాబోతుంది. అలా ఉండి కూడా రాజ్ కుమార్ గారు ఒకటి అన్నారు, సార్ మీరు ఖచ్చితంగా అచ్చుకోవాలని. నేను తప్పకుండా వస్తా, మీకు మీ యొక్క సభకు అటెండ్ అయ్యబోతాను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఎప్పుడు నిర్వహించినా నాకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీ యొక్క సమావేశానికి నేను హాజరైతాను, ఏ స్థాయిలో ఉన్నా. ఎందుకంటే మన పని మనల్ని నిలబెట్టది. ఎప్పుడు కూడా తడబడకండి, ఎక్కడ తడబడటం అక్కడ నిలబడటం నేర్చుకోండి. అదే అవసరం. ఎవరేమో అనుకుంటారు, కానీ మీరు చేసే పని గొప్ప పని అయినప్పుడు, మీ సంకల్పం గొప్పదైనప్పుడు సమాజం ఏదో ఒక రోజు గుర్తిస్తుంది. ఆ రోజు కోసమే మనందరం కష్టపడతాం. ఎవరి రంగంలో వాళ్ళు, ఇలా ఒకటే రంగంలో లేరేడా, వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తులే ఇక్కడ. ఇకపోతే ఒకటే ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మనందరం ఈ సమాజానికి సేవ చేయాలంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందం కూడా మనక్కడే ఉండాలి. ఏమో మనందరికీ కోట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో సంతోషంగా సంతృప్తిగా బతకడం నేర్చుకోండి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. తింటే ఏం కూడబెట్టేది, ఏ రోజుకి ఆ రోజే బతుకుతుంది, కానీ ఆనందంగా ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడన్నా అలసిపోయిన ఉడతను చూసిరా? ఎవరైనా సరే అలసిపోయిన ఉడతను ఎవరైనా చూసిరా? మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఉడతలాగానే బతుకుదాం. మనం అంటే చురుకుగా బతుకుదాం, ఉన్న దాంట్లో ఉన్నంతలో సంతోషంగా సంతృప్తిగా బతుకుదాం. దయచేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే 10 నుంచి 15 నిమిషాలు ప్రతిరోజు నవ్వండి. ఇది మాత్రం మర్చిపోకండి, ఇది నా విన్నపం. ఎందుకంటే మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులలో నేను ఒకని కాబట్టి ప్రతిరోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు నవ్వండి. అట్లానే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నవ్వకండి. నేను కూడా నవ్వన్నాడు కదా మీటింగ్ పోతే ఒక సదాన్ని చెప్పింది ఆలోచన నవ్వని చెప్పిందని మీరు నవ్వుకుంటే వేయనుకో, పోక మంచిగానే వేయను రాక కింద నవ్వుకుంటాను ఏమైనా వివరణ అనుమానం అవుతుంది. ఆ అనుమానం వారం రోజులు ఉన్నాయనుకో, మీరు పోయి ఎక్కడంటారు ఎర్రగడ్డ అంటారు. మరి ఎర్రగడ్డలు ఉండదు. మీరు ఆనందంగా ఉండాలంటే ఆ సందర్భాన్ని సమయాన్ని బట్టి తప్పకుండా నవ్వండి. మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆలోచన ఉందా? జనానందమే సదానందం. ధన్యవాదాలు. నవ్వుల రారాజు ఆర్ఎస్ నంద గారు చాలా చక్కగా
నవ్వు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా జీవితం సాఫీగా సాగాలన్నా, ఎలాంటి రోగాల పాలు కాకుండా ఆరోగ్యంగా జీవించాలన్నా నవ్వు అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుందని చక్కగా వివరించారు. అంతేకాకుండా ఈనాటి పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన మన నంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతానే కావాలుంటారా చెంతకు రాకు రావతి రాజు